హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ గోంగూరతో పులుసుకూర చూపించిపోతున్నాను. దానికి కావాల్సినది ఫస్ట్ నేను గోంగూరను బాగా కడిగి పెట్టుకున్నాను. కడిగి పెట్టిన గోంగూరను నేను ఒక బౌల్లోకి ఫస్ట్ షిఫ్ట్ చేస్తున్నాను. ఇలా గోంగూర మనం ఎర్ర గోంగూర తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మామూలు గోంగూర కంటే ఎర్ర గోంగూర కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ గోంగూరలో ఒక గ్లాస్ నీళ్లు కూడా పోసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్ నీళ్ళంతా పోసాం కదా, బాగా కలుపుకోవాలి. మనకు గోంగూర అంతా కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా మనము గోంగూరలో గోంగూర మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా మునుగుతున్న గోంగూరలో మనము కొద్దిగా ఫస్ట్ టమోటాను యాడ్ చేసుకోవాలి. ఇలా మనము టమోటా దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు టమోటాను అలాగే పచ్చిమిర్చి ఇలా కొంచెం పెద్దగానే కట్ చేసుకొని నేను వేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇందులో ఒక ఆనియన్ కూడా పెద్దగానే చాప్ చేసుకున్నాను నేను. ఇలా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా మనము ఈ గోంగూర పులుసుకూరలో యాడ్ చేసుకోవాలి. ఇలా చూడండి, మొత్తము కలిసిపోయింది బాగా. ఇప్పుడు మనము మూతను పెట్టుకొనేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇలా బాగా మనకు ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, గోంగూర అనేదంతా కూడా కలర్ చేంజ్ అయిపోవాలి. ఇలా చూసారు కదా, మొత్తం కూడా మనము వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోయి కలర్ చేంజ్ అయిపోయాయి. ఇలా మనకు గోంగూర పులుసుకూర చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతుంది. చాలా హెల్దీ కూడా. మనకి ఇందులో ఆయిల్ అనేది అసలు పట్టదు. సో చాలా హెల్దీ అనే చెప్పుకోవాలి. మనము ఇలా మగ్గిపోయిన గోంగూరలో మనము ఇప్పుడు పసుపును యాడ్ చేద్దాం. ఇప్పుడు చిటికెడు పసుపును కూడా యాడ్ చేసేస్తున్నాను. పసుపు అంతా కూడా యాడ్ చేసిన తర్వాత మనము ఇందులో మనము 1 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం నీట్గా కలిసిపోయేలాగా మనం అంతా కలుపుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా మనము చేసేసుకోవచ్చు. ఇలా మనకు మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇందులో నేను ముందుగా 1 గంట ముందు పచ్చిశనగపప్పును నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. మనకు శనగపప్పు అనేది మన ఇష్టం అండి, రుచికి తగినంత మనం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. శనగపప్పు ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది మనకు ఈ కర్రీలో. ఇప్పుడు శనగపప్పునంతా కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు శనగపప్పు అనేది ఆల్రెడీ నానిపోయింది కాబట్టి ఎక్కువసేపు పట్టదండి మనకు కుక్ అవ్వడానికి. ఇది కొద్దిగా కుక్ అయ్యి మనకు కర్రీలో కలిసిపోయే విధంగా ఉంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనము కొద్దిగా మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో ఈజీగా ఉండే పులుసుకూర రెడీ. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.